కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. గత 2 నెలల్లో భారతదేశంలో కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వంలో జరిగిన ఉద్యమం, జనరేషన్ జీ నాయకత్వంలో జరిగినటువంటి ఉద్యమం ఎంత సంచలనాన్ని భారతదేశ రాజకీయ వ్యవస్థలో అలాగే పౌర సమాజ వ్యవస్థలో ఎంత సంచలనాన్ని సృష్టించిందో మనందరికీ తెలుసు. ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ప్రస్థానాన్ని వివరించటం. కాక్రోచ్ జనతా పార్టీ ఎలా ఏర్పడింది? మే 15వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మిశ్రా ఒక సందర్భంలో మాట్లాడుతూ ఆ రోజున ఆయన యువతను, ముఖ్యంగా నిరుద్యోగ యువతను బొద్దింకలతో పోల్చాడు, కాక్రోచ్లతో పోల్చాడు. ఇది యువతకి ఆగ్రహాన్ని తెప్పించింది. దీని ఫలితంగానే అమెరికా దేశంలో బోస్టన్ నగరంలో చదువుకుంటున్నటువంటి అభిజిత్ దీప్కే, ఆయన మహారాష్ట్రకు చెందినటువంటి ఒక దళిత యువకుడు. అభిజిత్ దీప్కే బోస్టన్ నుంచే ఈ వ్యాఖ్యలకి నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీని నేను ఏర్పాటు చేస్తున్నాను అని ప్రకటించాడు. కాక్రోచ్ జనతా పార్టీ ఆన్లైన్ పార్టీగా ఏర్పడింది. విచిత్రం ఏంటంటే అలా ప్రకటించినటువంటి 2 వారాల్లోనే కాక్రోచ్ జనతా పార్టీలో దాదాపు 2 కోట్ల మంది ఆన్లైన్ సభ్యులుగా చేరారు. ఇది పెద్ద సంచలనాన్ని సృష్టించింది. ఈ క్రమంలోనే మే 3వ తారీఖున నీట్ ఎగ్జామ్ జరిగింది. నీట్ ఎగ్జామ్ని మే 3వ తారీఖున జరిగిన ఎగ్జామ్ని 22 లక్షల మంది పిల్లలు రాశారు. కానీ ఆ తర్వాత పేపర్ లీక్ అయ్యింది అని అనేక వార్తలు వచ్చి దర్యాప్తు చేసుకుని కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా విద్యాశాఖ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జరిగిన ఈ నీట్ ఎగ్జామ్ని రద్దు చేసింది. ఇది రద్దు చేయగానే దేశవ్యాప్తంగా మానసిక ఒత్తిడికి గురైనటువంటి 15 మంది పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తర్వాత ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేశారు. ఇదే సమయంలో సిబిఎస్ఈ +2 స్టేజిలో, అంటే ఇంటర్మీడియట్ స్టేజిలో వాల్యుయేషన్ విధానాన్ని మార్పు చేసింది. అంటే ఆన్లైన్లోనే పేపర్లు ఎగ్జామినర్లకు పంపితే వాళ్ళు ఆన్లైన్లోనే వాల్యుయేషన్ చేసి మార్కింగ్ వేసేటటువంటి విధానాన్ని ప్రవేశపెట్టి చాలామంది యొక్క పేపర్లు మిస్ అయిపోయింది. వేలాది మంది విద్యార్థులు మానసిక సంక్షోభానికి గురయ్యారు. అందువలన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఇండియాకి వచ్చి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన ప్రారంభించాడు, నిరసన ప్రారంభించాడు. ఆ కాక్రోచ్ జనతా పార్టీలో అభిజిత్ దీప్కేతో పాటు అనేక మంది నాయకులు రూపొంది, ముఖ్యంగా సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా, వైష్ణవి, ఆఫ్రిన్, ఇలా అనేక మంది నాయకులు రూపొంది అక్కడ ఆందోళన ప్రారంభించారు. జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలియజేశారు. ప్రధానమైనటువంటి డిమాండ్గా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వైఫల్యం చెందాడు కాబట్టి ఆయన రాజీనామా చేయాలి అనేటటువంటి డిమాండు ప్రధానంగా ముందుకు వచ్చింది. ఉద్యమం ప్రారంభమైంది. ఈ క్రమంలో ఈ ఉద్యమానికి మద్దతుగా సోనం వాంగ్చుక్, లడఖ్కు చెందినటువంటి ఒక ముఖ్య నాయకుడు, విద్యావేత్త, ఆయన పర్యావరణవేత్త, రామన్ మ్యాగ్సెస్ అవార్డు గ్రహీత, ఆయన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు. ఆయన దీక్ష ప్రారంభంతో ఇది దేశవ్యాప్తమైనటువంటి ఆదరణ పొందటం ప్రారంభమైంది. సో సోనం వాంగ్చుక్ని దాదాపు 16-17 రోజులు దీక్ష చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో జూలై 20వ తారీఖు పార్లమెంట్ ఉభయ సభల సమావేశాలు ప్రారంభమైనాయి. ఈ ఉభయ సభల సమావేశాల సందర్భంగా కాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంట్ పిలిపించింది. అంటే పార్లమెంటుకు మనం వెళ్ళాలి అనేటటువంటి పిలుపిచ్చింది. ఈ పిలుపుకి దేశవ్యాప్తమైనటువంటి మద్దతు లభించింది. అనేక మంది సినీ నటులు, ముఖ్యంగా ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, సోనాక్షి సిన్హా లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మద్దతు ప్రకటించారు. కానీ చలో పార్లమెంట్ జూలై 20 ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి వార్తలు వస్తుంది.
ఆ రోజు జరిగినటువంటి ఈ చలో పార్లమెంటు మీద పోలీసుల యొక్క దౌర్జన్యకాండ భీకరంగా సాగింది. పెల్లెట్ గన్స్ ఉపయోగించారు, వాటి వలన అనేక మందికి గాయాలు తగిలింది. మేకులతో ఉన్న లాఠీలు ఉపయోగించారు, అనేక మందికి గాయాలు తగిలింది. బాష్మవాయువు ప్రయోగించారు. వీటి వల్ల దాదాపు 100 మందికి పైగా రకరకాల ఆసుపత్రుల్లో చేర్చాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. ఇప్పటికి కూడా విద్యార్థులు ఆ గాయపడినటువంటి వాళ్ళు మీడియా ముందుకు నిన్న కూడా వచ్చి 2-3 ఏ విధంగా వాళ్ళు గాయపడ్డారు, ఏ విధంగా పోలీసులు ప్రవర్తించారో చెప్పారు. జూలై 20 తర్వాత దేశవ్యాప్తమైనటువంటి మద్దతు ప్రారంభమైంది. రకరకాల ఊహించినటువంటి క్వార్టర్స్ నుంచి కూడా మద్దతు లభించింది. ముఖ్యంగా అన్నా హజారే లాంటి వాడు 2 రోజులు దీక్ష చేశాడు. 2 గంటల పాటు మౌన దీక్ష చేసి ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించాడు. సచిన్ తెండూల్కర్ లాంటి గొప్ప క్రికెటరు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. అనేక మంది సినీ నటులు, అనేక మంది ప్రముఖులు మద్దతు ప్రకటించారు. భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో, అనేక నగరాల్లో కూడా ఈ ఉద్యమం పట్ల సానుభూతిగా, మద్దతుగా నిరసన ప్రదర్శన జరిగింది. విదేశాల్లో కూడా అనేక చోట్ల, ఉదాహరణకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ దగ్గర కూడా దీనికి మద్దతుగా నిరసన ప్రదర్శన జరిగింది. ఇప్పుడైతే ఇది దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమంగా మారుతూ వచ్చింది. అనేక మంది ఇతర రాజకీయ పార్టీలు, ప్రధానమైనటువంటి కాంగ్రెస్ ఒకటే కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం పార్టీలన్నీ, ముఖ్యంగా విద్యార్థి సంఘాలు కూడా, ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాయకురాలు ఐసీ ఘోష్ చాలా కీలక పాత్ర పోషించే ఉద్యమం సందర్భంగా. అలాగే నేహా బోరా అని చెప్పేసి ఆవిడ ఐసా నాయకురాలు, ఆవిడ కీలక పాత్ర పోషించింది. వాళ్ళు ఒకవైపున వేలాది మంది విద్యార్థులను అక్కడ తీసుకొచ్చారు. కాబట్టి ఈ ఉద్యమాలన్నిటి ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఉద్యమం యొక్క వ్యాప్తిని గుర్తించి తప్పనిసరి పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒకటే కాదు, భవిష్యత్తులో పేపర్ లీకేజీ లేకుండా ఉండడానికి ఏమి చేయాలి అని చెప్పేసి ఒక టాస్క్ ఫోర్స్ని నందన్ నీలక్ అనే నాయకత్వంలో నియమించింది. అంతేకాదు, లీకేజీలు చేసేటటువంటి వాళ్ళ కఠినమైన శిక్షలు వేస్తామని ఒక చట్టాన్ని, బిల్లు పాస్ అయింది. ఇప్పుడు రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా వేసింది. ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. అంటే కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా, మామూలుగా నరేంద్ర మోడీకి, అమిత్ షాకి పెద్ద స్పందించే గుణం ఉండదు అనేక ఉద్యమాలు చేసినప్పటికి కూడా, కానీ తప్పనిసరిగా స్పందించాల్సి వచ్చింది. కాబట్టి మనకి ఏమి తెలియజేస్తూ ఉంది? ఒక ఉద్యమం, ఒక పౌర ఉద్యమం ఒత్తిడి తెస్తే ఏ ప్రభుత్వమైనా లొంగక తప్పదు. జనరేషన్ జీ నిర్వహించినటువంటి ఈ ఉద్యమం అంత శక్తివంతంగా దేశవ్యాప్త ప్రభావాన్ని కొనసాగించింది. ఇప్పుడు మనం 2 పరిణామాలు మనం గమనిస్తూ ఉన్నాం. ఏమిటది? నిన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికలు. మామూలుగా అసెంబ్లీ ఉప ఎన్నికలను ఎవరు పట్టించుకుంటారు? ఎందుకంటే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ పోటీ చేస్తే, ఏ పార్టీ ఆ రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఆ పార్టీ గెలుస్తూ ఉంటుంది, మన అందరికీ తెలుసు. గుజరాత్లో ఒక ఉప ఎన్నిక జరిగింది. అక్కడ బీజేపీ సీట్, అది బీజేపీయే గెలిచింది, కానీ మెజార్టీ 1,00,000 నుంచి 30,000కు తగ్గిపోయింది. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ సీట్, అది కాంగ్రెస్ గెలిపోయింది. కానీ బీహార్లోని బంకీపూర్ నియోజకవర్గం, కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి ఈ ఫలితానికి కూడా సంబంధం ఉందని అనేక మంది విశ్లేషిస్తున్నారు. ఆ బంకీపూర్ నియోజకవర్గం పాట్నాలో భాగం, వెస్ట్ పాట్నాలో భాగం. అంటే పాట్నా అంటే బీహార్ రాజధాని. అక్కడి నుంచి జనస్వరాజ్ పార్టీ నాయకులు ప్రశాంత్ కిషోర్ గెలుపొందటం పెద్ద సంచలనాన్ని దేశంలో సృష్టించింది. 20,000 మెజార్టీతో గెలిచింది. వాస్తవంగా ఆ సీటుని గత 25 సంవత్సరాలుగా నితిన్ నబీన్, ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమించబడి రాజ్యసభకి ఆయన ఎన్నుకోబడి ఆయన ఆ సీట్ను ఖాళీ చేశారు. ఆ సీట్లో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గెలిచారు. అంటే విషయం ఏంటంటే, ప్రశాంత్ కిషోర్ గెలుపుకు కూడా కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం దోహదపడింది. ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఈ ఉద్యమం చలో పార్లమెంట్ అయిపోయాక బీహార్లో ప్రదర్శన చేస్తుంటే జూలై 25న అక్కడ ఉండేటటువంటి పోలీసులు AK-47 గన్స్ వాడటానికి ప్రయత్నించారు. AK-47 గన్స్ విద్యార్థుల మీద. AK-47 గన్స్ ఎవరి మీద వాడతారు? ఉగ్రవాదుల మీద వాడతారు, దేశద్రోహుల మీద వాడతారు. వీళ్ళు విద్యార్థులు. ఇది బీహార్లో పెద్ద సంచలనాన్ని సృష్టించింది. కాబట్టి
కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జనరేషన్ జీ ఉద్యమం గత 2 నెలల్లో పెద్ద ప్రభావాన్ని సృష్టించింది. ముఖ్యంగా నిరంకుశంగా నియంతృత్వ విధానాలతో మోడీ ప్రభుత్వం కొనసాగుతుంది, ప్రజాస్వామ్య హక్కులు లేకుండా చేస్తుంది. ఇలాంటి సమయంలో ఈ ఉద్యమం ఆ ప్రభుత్వం యొక్క ఆలోచనల్ని కిందకి దింపింది అనేది దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా భావిస్తున్నటువంటి విషయం. అందుకని కాక్రోచ్ జనతా పార్టీ కూడా వాళ్ళు జనరేషన్ జీ ఉద్యమాల్ని అందరూ గౌరవించాలి. కాక్రోచ్ జనతా పార్టీ కూడా తొందరపడకుండా అదేదో రాజకీయ పార్టీగా మార్చేయకుండా కొన్ని పౌర సమాజ లక్ష్యాలతో అది పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఇది ఒక గుణపాఠం. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు యువత ఏం ఆలోచిస్తుంది, జనరేషన్ జీ ఏం ఆలోచిస్తుంది అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కుటుంబాలు కూడా మన కుటుంబాల్లో కూడా పిల్లల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాం అని నేర్పడానికి ఉద్యమం దోహదపడిందని చెప్పేసి భావిస్తూ మీ అందరికి కూడా ఈ జనరేషన్ జీ ఉద్యమాన్ని మన అందరం కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మన టీచర్లు కావచ్చు, ఇంకో డాక్టర్లు కావచ్చు, ఎవరైనా కానీ మనం కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాలని చెప్పేసి కోరుకుంటూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని ప్రోత్సహించండి.